జెఫ్రీ ఎప్స్టీన్. ఈ పేరుని గత కొంతకాలంగా మనం చాలాసార్లే వినుంటాం. అతను ఒక వుమనైజర్ అని, బ్లాక్మెయిలర్ అని ఎన్నో స్టోరీలు బయటకొచ్చాయి. కాని అతని మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటో ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. ఈరోజు మనం ఎప్స్టీన్ డెత్ వెనుక ఉన్న మిస్టరీ గురించి తెలుసుకుందాం. జెఫ్రీ ఎప్స్టీన్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాడు. తన మెనిప్యులేటివ్ స్కిల్స్తో డిగ్రీ లేకపోయినా ఒక స్కూల్లో టీచర్ ఉద్యోగం సంపాదించాడు. అక్కడ నుండి కనెక్షన్స్ బిల్డ్ చేసుకుని ఒక స్టాక్ బ్రోకర్గా మారాడు. ఆ తరువాత చాలా తక్కువ టైంలోనే చాలామంది మిలియనేర్స్కి ప్రాపర్టీ మేనేజర్ అయ్యాడు. జెఫ్రీ ఎప్స్టీన్కి టీనేజ్ అమ్మాయిల మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల అతను చాలామంది టీనేజర్స్తో బలవంతంగా గడిపాడు. ఇలా ఎన్నో ఇయర్స్ జరుగుతూ ఉండగా ఒకరోజు 2005లో తనమీద ఫ్లోరిడా పామ్ బీచ్లో ఒక FIR ఫైల్ అయింది. తనని బలవంతపెట్టారు అని ఒక టీనేజ్ గర్ల్ వాళ్ల పేరెంట్స్తో కలిసి కంప్లైంట్ ఇచ్చింది. దాంతో ఎప్స్టీన్ అసలు ఎలాంటివాడో ఫస్ట్ టైం ప్రపంచానికి తెలిసింది. కాని తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తనకు కేవలం 18 months జైలు శిక్ష పడేలా ఎప్స్టీన్ లా ఎన్ఫోర్స్మెంట్ని మెనిప్యులేట్ చేశాడు. పైగా తనకి మళ్లీ రోజు ఆఫీస్ కోసం 12 hours పాటు బయటికి రావచ్చు అనే సౌకర్యం కూడా ఉండేది. చివరికి శిక్ష పూర్తి అవ్వకుండానే ఎప్స్టీన్ జైలు నుండి విడుదలైపోయాడు. బయటికి వచ్చిన తరువాత కూడా ఎప్స్టీన్లో ఎటువంటి మార్పులూ లేవు. తన అరాచకాలను ఎప్పటిలాగే కంటిన్యూ చేశాడు. ఎప్స్టీన్ ధైర్యానికి కారణం తనకి ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద పీపుల్ అందరూ బాగా పరిచయం ఉండటమే. కాని ఎన్నో రోజులు ఎప్స్టీన్ జస్టిస్ నుంచి తప్పించుకుని తిరగలేకపోయాడు. 2009లో ఎప్స్టీన్ జైలు నుండి బయటికి వచ్చాక అతనిపైన ఎన్నో కేసులు నమోదయ్యాయి. అతను వాటిలో చాలా వాటిని కోర్టు బయట సెటిల్ చేసుకున్నాడు. కాని తన వల్ల సఫర్ అయినవాళ్లు ఎంతోమంది ఉండటంతో కొంతమంది బలంగా నిలబడి కోర్టులో క్రిమినల్ కేస్ ఫైల్ చేశారు. ఫెడరల్ గవర్నమెంట్ 2019 జులై 5 ఎప్స్టీన్ని తన ప్రైవేట్ జెట్ నుండి బయటికి వస్తుండగా అరెస్ట్ చేశారు. అలా అరెస్ట్ అయిన ఎప్స్టీన్ 2019 ఆగస్ట్ 10 తన జైలులో ఉరివేసుకుని చనిపోయాడు. ఇప్పుడు మనం దీని వెనుక ఉన్న కన్స్పిరసీ గురించి తెలుసుకుందాం. ఎప్స్టీనున్న జైలులో అకార్డింగ్ టు రూల్స్ గార్డ్స్ ప్రతి 30 minutesకి వెళ్లి ఎప్స్టీన్ని చెక్ చేసి రావాలి. కాని ఆ రోజు గార్డ్స్ ఇద్దరూ పడుకున్నాం అని వారి వాంగ్మూలమిచ్చారు. ఇలాంటి జైలులో ఎప్పుడూ ఒక్కడినే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచరు. ఎందుకంటే వాళ్లు సూయిసైడ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. కాని ఆ రోజు ఎప్స్టీన్ జైలులో ఉన్న ఇంకో క్రిమినల్ని వేరే సెల్కి మార్చేశారు. జైలులో ఉన్న బంక్ బెడ్ హైట్ 6 feet కన్నా తక్కువే ఉంటుంది. ఎప్స్టీన్ తన బంక్ బెడ్కి ఉరివేసుకున్నాడు అని పోలీసులు చెప్తున్నారు. కాని ఎప్స్టీన్ 6 feet హైట్ ఉంటాడు. ఎక్కడైనా కాళ్లు నేలకి ఆనుతున్నప్పుడు ఉరివేసుకోవడం విన్నారా? అండ్ కమింగ్ టు ద మెయిన్ థింగ్, సీసీటీవీ ఫుటేజ్ కరెక్ట్గా అప్పుడే కట్ అయిపోయింది. ఇంత పెద్ద క్రిమినల్ ఉన్న సెల్ సీసీటీవీ పనిచేయకపోవడమనేది చాలా కామెడీగా ఉంది. జెఫ్రీ ఎప్స్టీన్కి ఒక అన్న ఉన్నాడు. అతని పేరు మార్క్. ఎప్స్టైన్ తన ఆస్తి మొత్తానికి మార్క్ని వారసుడిగా తన విల్లో పేర్కొన్నాడు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చనిపోయే కొన్ని రోజుల ముందు తన ఆస్తి మొత్తాన్ని ఒక ట్రస్ట్కి మార్చేశాడు. ఎందుకంటే కేస్ ప్రూవ్ అయితే బాధితులకి ఆ డబ్బు ఇవ్వాల్సి వస్తుందేమో అని. కాని చనిపోయే వ్యక్తి ఎవరికోసం ఆస్తిని కాపాడుకోవాలని అనుకుంటాడు? అండ్ రికార్డ్స్లో చెప్పిన దాన్ని బట్టి తన లాయర్తో ఎప్స్టీన్ నేను అసలు చనిపోను, ఎలాగైనా బయటికి వస్తాను అని ఎంతో ధైర్యంగా చెప్పాడు. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. 2020లో ఎప్స్టీన్కి అన్ని విషయాల్లో హెల్ప్ చేసిన గిస్లెయిన్ మ్యాక్స్వెల్ని కూడా ఫెడరల్ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. కాని ఎప్స్టీన్ బ్రదర్ అయిన మార్క్కి మాత్రం ఎప్స్టీన్ డెత్ మీద చాలా అనుమానాలు వచ్చాయి. తన బ్రదర్ బాడీ పోస్ట్మార్టం చేస్తున్నప్పుడు తనకు సంబంధించిన డాక్టర్ కూడా ఉండాలని అతను కోర్టువారికి కోరారు. దాంతో మార్క్ ఎప్స్టీన్ ఫేమస్ డాక్టర్ అయిన డాక్టర్ మైకెల్ బేడెన్ని హైర్ చేసుకున్నాడు. పోస్ట్మార్టం మొత్తం డాక్టర్ బేడెన్ గారి సమక్షంలోనే పూర్తి అయింది. పోస్ట్మార్టం తరువాత డాక్టర్ మైకెల్ బేడెన్ గారు తేల్చి చెప్పిన విషయం చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. తను ఇప్పటికీ 20,000 ఆటాప్సీలు చేశానుగాని ఇప్పటిదాకా ఆయన ఎక్స్పీరియన్స్లో హ్యాంగ్ చేసుకున్న ఎవరు గొంతు ఇంతలా ఎఫెక్ట్ అవ్వలేదని తేల్చి చెప్పేశారు.
ఇవి ఎక్కువగా గొంతునిలిమి చంపిన ఆనవాళ్లుగా ఉన్నాయన్న అనుమానాలని వ్యక్తం చేశారు. ఇంకో ఇంట్రెస్టింగ్ కన్స్పిరసీ థియరీ ఏంటంటే, ఎప్స్టీన్కి చనిపోయే ముందురోజు వరకు ఒక రూమ్మేట్ ఉండేవాడు. అతను కరెక్టుగా ఎప్స్టీన్ చనిపోయే ముందు వేరే జైల్లోకి మార్చబడ్డాడు. అతను తన దగ్గర ఎప్స్టీన్ చివరిగా రాసిన లెటర్ ఉందనే న్యూస్ సర్క్యులేట్ అయింది. దానిలో ఇలా రాసి ఉంది, వాళ్లు నన్ను ఇన్వెస్టిగేషన్ చేశారు, కాని వాళ్లకి ఏం దొరకలేదు. నన్నేం చేయమంటావ్? గట్టిగా ఏడవమంటావా? అది నో ఫన్, నాట్ వర్త్ ఇట్ అని ఉంది. ఇది తన సొంత రైటింగ్ అని కొంతమంది అంటున్నారు. అన్నిటికన్నా సస్పిషస్ థింగ్ ఏంటంటే, తన జైల్మేట్ కూడా 2020లో కోవిడ్ వల్ల చనిపోయాడు. చనిపోయే ముందు అతను ఎప్స్టీన్తో ఉన్న టైంలో ఏం జరిగిందో ఫెడరల్ గవర్నమెంట్కి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చిన కొన్ని రోజుల్లోనే కోవిడ్ వల్ల జైల్ నుండి ఇంటికి వెళ్లి చనిపోయినట్టు న్యూస్ బయటికి వచ్చింది. ఎప్స్టీన్ బాధితుల్లో ఎక్కువ మందికి తెలిసిన పేరు వర్జీనియా. ఈ అమ్మాయి ఎప్స్టీన్ నుండి 2002లో ఎస్కేప్ అయి తనకు నచ్చిన వ్యక్తితో ఆస్ట్రేలియాలో సెటిల్ అయింది. 2008లో ఎప్స్టీన్ అరెస్ట్ అయి తను బయటికి వచ్చాక వర్జీనియా ఎప్స్టీన్తో ఒక ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేసుకుంది. కాని తరువాత 2020లో ఎప్స్టీన్ వల్లే తాను ప్రిన్స్ ఆండ్రూతో ఉండాల్సి వచ్చింది అని ఆండ్రూ మీద కేసు పెట్టింది. 2021లో ప్రిన్స్ ఆండ్రూ తన కేస్ని ఆఫ్ ద కోర్ట్ సెటిల్ చేసుకున్నాడు. వర్జీనియా విక్టిమ్స్ కోసం పెట్టిన ఆర్గనైజేషన్కు భారీ మొత్తంలో ఫండ్స్ కూడా ఇచ్చాడు. ఏ విధంగా చూసినా వర్జీనియా తన లైఫ్లో జరిగిన దారుణమైన విషయాలపైన గెలిచి చాలా స్ట్రాంగ్గా నుంచున్న వుమన్. కాని 2025 ఏప్రిల్ నా వర్జీనియా సూయిసైడ్ చేసుకుని చనిపోయింది. ఇప్పటికీ తను ఎందుకు చనిపోయిందో ఎవరికీ తెలియదు. తను చాలా స్ట్రాంగ్ పర్సన్ కాబట్టే అన్ని ఇయర్స్ పాటు జస్టిస్ కోసం ఫైట్ చేసింది. కాని తను అనుకున్నవన్నీ చేసి బాధితుల కోసం ఒక ట్రస్ట్ని సక్సెస్ఫుల్లీగా నిర్మించిన తర్వాత తను సూయిసైడ్ చేసుకోవడమనేది ఎవరికీ అర్థంకాని విషయం. పైగా ఈరోజుకీ తన డెత్ ఎలా జరిగింది అనే విషయంపైన ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఏది ఏమైనా ఎప్స్టీన్ చావు వెనుక చాలా క్వెశ్చన్స్ ఇప్పటికీ అన్ఆన్సర్డ్గా ఉన్నాయి. కనీసం ఫ్యూచర్లో అయినా వీటన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయని ఆశిద్దాం.